శ్రీరామ పట్టాభిషేక సందర్భంగా తెలుగు ప్రజలకే కాకుండా యావత్ రామభక్తులందరికీ శుభం జరగాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలతోటి పసిడి రాష్ట్రాలతోటి తొలతోగాలని, రైతాంగానికి మేలు జరగాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి శ్రీరామచంద్ర మహాప్రభుని కోరుకుంటూ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రామభక్తుల యొక్క చిరకాల వాంఛ భద్రాచల క్షేత్ర అభివృద్ధి, ఆ అభివృద్ధికి సంబంధించి గతంలో కొన్ని కార్యక్రమాలు జరిగినా పూర్తి స్థాయిలో దేవాలయ అభివృద్ధితోటి పాటు గోదావరి నదీ పారివాహక ప్రాంతం, అదేవిధంగా పుష్కర ఘాట్లతోటి సహా రహదారుల విస్తరణతోటి పాటు భద్రాచల సంపూర్ణ అభివృద్ధికి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 351 కోట్లు ఒకేసారి శాంక్షన్ చేసి పనులకి భూమి పూజ చేసినటువంటి సందర్భంగా అందరి తరపున, రామభక్తుల తరపున, తెలుగు ప్రజల తరపున దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ శ్రీరామచంద్రుని దయతోటి త్వరలోనే ఆ కార్యక్రమాలన్నీ పూర్తయి అనుకున్న సమయానికి, పుష్కరాల సమయానికి ప్రధాన కార్యక్రమాలు, మిగిలిన కార్యక్రమాలు పేజ్డ్ మేనర్లో భద్రాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరగాలని ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువుని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.